హలో ఆల్, వెల్కమ్ టు అనుశీలన ఎస్. దిస్ ఈస్ శ్రీనివాస్ సింగ్. ఈరోజు మనము వివిధ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను ప్రశ్నలు జవాబుల రూపంలో చూద్దాము. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే G20లోని 4 దేశాలు ఉన్నాయి, వాటిలో ఈ క్రింది వాటిలో ఏవి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది 2020 యూపీఎస్సీ ప్రిలిమ్స్ పీవైక్యూ క్వశ్చన్ అనమాట. ఆప్షన్ చూసుకున్నట్లయితే అర్జెంటీనా, మెక్సికో, దక్షిణాఫ్రికా, టర్కీ, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా మరియు న్యూజిలాండ్, బ్రెజిల్, సౌదీ అరేబియా మరియు వియత్నాం, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా అనేది ఆప్షన్స్. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే G20 భేటీకి రూబియో గైర్హాజరు, గ్రూప్ ఫోటో కార్యక్రమం రద్దు, సంఘంలో బయటపడ్డ విభేదాలు. దక్షిణాఫ్రికాలోని జోహనెస్బర్గ్లో గురు శుక్రవారాలు జరిగిన G20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సభకు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో హాజరు కాకపోవడం సంఘంలో విభేదాలను బయటపెట్టింది. రుబియో బదులు దక్షిణాఫ్రికాలోని అమెరికా తాత్కాలిక రాయబారి అయినటువంటి డానా బ్రౌన్ G20 సభలో పాల్గొన్నారు. అమెరికా వ్యతిరేక విధానాలను దక్షిణాఫ్రికా అనుసరిస్తోందంటూ రుబియో డుమ్మా కొట్టారు. సభ ముగింపులో G20 విదేశాంగ మంత్రుల గ్రూప్ ఫోటో కార్యక్రమాన్ని సైతం రద్దు చేయడం అమెరికా, రష్యా, ఐరోపా దేశాల మధ్య ఏర్పడిన అగాధాన్ని ప్రతిఫలించింది అని చెప్పేసి ఇక్కడ వార్త రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం G20కి దక్షిణాఫ్రికా అధ్యక్షత వహిస్తోంది. కీలక సమస్యలపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లోపించిందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వ్యాఖ్యానించారు. వచ్చే వారం ఇక్కడ జరిగే G20 ఆర్థిక మంత్రుల సమావేశానికి అమెరికా హాజరు కావడం లేదని చెప్పేసి ఇక్కడ మనకు వార్త రావడం జరిగిందనమాట. ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్షతన G20 సమావేశాలు జరుగుతున్నాయన్నమాట. అందులో భాగంగా ఈ దక్షిణాఫ్రికా అనేది అమెరికా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తుందని చెప్పేసి అమెరికా ఈ G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరు కాలేదన్నమాట. ఈ క్రమంలో అసలు G20 అంటే ఏంటి, G20 సభ్య దేశాలు ఏంటి, అసలు G20 ఎలా ఏర్పడింది, అవన్నీ మనం చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే G20 లేదా గ్రూప్ ఆఫ్ 20 అనేది 1999లో స్థాపించబడిన ఒక అంతర్ప్రభుత్వ వేదిక. ఇందులో 19 సార్వభౌమ దేశాలు, అలాగే 2 సంస్థలు ఏంటి ఇవి, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్. ఈ ఆఫ్రికన్ యూనియన్ అనేది 2023లో మనము అంటే ఇండియా అధ్యక్షత వహించిందనమాట ఈ G20 సదస్సును. ఈ సదస్సులో భాగంగా మనము ఆఫ్రికన్ యూనియన్ని G20లోకి ఆహ్వానించడం జరిగింది. ఓకేనా, ఇది 21 దేశంగా G20లోకి రావడం జరిగిందనమాట. G20 సభ్యులు ప్రపంచ జీడీపీలో 80%, అంతర్జాతీయ వాణిజ్యంలో 70%, ప్రపంచ జనాభాలో 3/2 ఉన్నారన్నమాట. ఇవి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక చొరవలను చర్చించడానికి ఇవి ఏటా సమావేశం అవుతాయి అన్నమాట. అలాగే G20 శిఖరాగ్ర సమావేశం నేపథ్యం చూసుకున్నట్లయితే 1990లలో ఆసియా ఆర్థిక సంక్షోభం సమయంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు రుణ సంక్షోభంలో ఉన్నప్పుడు సహకారం మరియు విధాన సమన్వయాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదన్నమాట. G20 మొదట సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు, ఆర్థిక మంత్రుల సమావేశం కావడానికి ఒక వేదికగా ఏర్పడ్డది. కానీ తర్వాత ఏమైందంటే వాణిజ్యం, స్థిరమైన అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, శక్తి, పర్యావరణం, వాతావరణ మార్పు మరియు అవినీతిపై పోరాటం వంటి అంశాలను చేర్చుకుంటూ తన పరిధిని విస్తరించుకుంటూ పోతుందన్నమాట G20 అనేది. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది అంటే 1990లలో ఆ డికేడ్లో ఆర్థిక సంక్షోభం, ఆసియాలో ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసము ఈ G20 అనేది వివిధ దేశాల మంత్రులు ఏంటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు మరియు ఆర్థిక మంత్రులు వీళ్ళిద్దరు కలిసి ముందు ఈ మైక్రో ఎకానమీ అంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, ఎలా ముందుకు పోవాలి, ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, ఆర్థిక సంక్షోభాలను అనే ఉద్దేశంతో ఈ G20 ఏర్పడింది అనమాట. దాని తర్వాత ఏమైందంటే తన యొక్క పరిధిని విస్తరించుకుంటూ ఏమేమైంది, వాణిజ్యము, స్థిరమైన అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, శక్తి, పర్యావరణం, వాతావరణ మార్పు మరియు అవినీతిపై పోరాటం వంటి అంశాలను చేర్చుకుంటూ తన పరిధిని విస్తరించుకుంటూ పోయిందనమాట. అలాగే 2008 నుండి వార్షిక దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం నిర్వహించబడుతుంది అన్నమాట. ఇక్కడ 1999లో ఈ రకమైన సంస్థ ఏర్పడ్డప్పటికీ, అంటే 1999లో ఏర్పడ్డప్పటికీ 2008 నుండి శిఖరాగ్ర సమావేశాలు అంటే వార్షిక ప్రతి సంవత్సరము శిఖరాగ్ర సమావేశాలు జరపడం అనేది జరుగుతుందన్నమాట 2008 నుండి. ఇది గుర్తుంచుకోండి. అలాగే G20 సభ్యుల గురించి చూసుకున్నట్లయితే G20 సభ్య దేశాలలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇండియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అర్జెంటీనా, బ్రెజిల్, మెక్సికో, చైనా, ఇండోనేషియా, వీటితో పాటు సౌత్ కొరియా కూడా ఉంది. ఇక్కడ నేను యాడ్ చేయలేదు, మర్చిపోయాను, ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ అలాగే ఆఫ్రికన్ యూనియన్ అనే 2 సంస్థలు కూడా ఈ సమూహంలో భాగంగా ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ ఆఫ్రికన్ యూనియన్ ఎవరి వల్ల వచ్చింది, ఎవరి కృషి వల్ల వచ్చింది, భారతదేశం యొక్క కృషి వల్ల వచ్చింది. ఓకేనా.
సంస్థాగత నిర్మాణం చూసుకున్నట్లయితే వార్షిక సమావేశం, శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరుగుతుంది? ఇది ఎవరి అధ్యక్షత జరుగుతుంది? ఏ దేశం అయితే అధ్యక్షత తీసుకుంటుందో ఆ దేశం యొక్క ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశం నిర్వహించడం జరుగుతుంది అనమాట. సభ్య దేశాలలో ఒక దేశం ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తుంది. ఇక్కడ చర్చలు జరుగుతాయి, అలాగే శిఖరాగ్ర సమావేశం ముగింపు ప్రకటనలు కూడా ఇక్కడే నమోదు చేయబడతాయి అన్నమాట. అలాగే G20కి పర్మనెంట్ సెక్రటేరియట్ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఎగ్జామ్స్లో రావడం జరిగింది. G20 హ్యాస్ పర్మనెంట్ సెక్రటేరియట్ అని చెప్పేసి ఇట్లా అడిగి మనల్ని కన్ఫ్యూజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అనమాట. రీసెంట్గా గ్రూప్స్ ఎగ్జామ్లలో కూడా తెలంగాణ నిర్వహించినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్ కూడా G20 గురించి రావడం జరిగింది. దాంట్లో ఇది అడిగారు అనమాట, సెక్రటేరియట్ గురించి అడిగారు. ఓకేనా. G20కి పర్మనెంట్ సెక్రటరీ లేదు. అలాగే ఇది ట్రోయికా అందించే బ్యూరోక్రసీ ద్వారా నిర్వహించబడుతుంది అనమాట. అంటే ఈ ట్రోయికా అంటే ఏంటంటే, ఇప్పుడు G20 ఉంది. G20 ఎవరు నిర్వహిస్తున్నారు? దక్షిణ ఆఫ్రికా నిర్వహిస్తుంది అనమాట. అంటే G20 ఇంత ముందుకు నిర్వహించినటువంటి దేశము, అంటే పాస్ట్ అధ్యక్షత కలిగిన దేశం, ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షత నిర్వహిస్తున్నటువంటి దేశం, అలాగే నెక్స్ట్ వచ్చే సంవత్సరము అధ్యక్షత తీసుకున్న దేశం, అట్లా ఈ 3 దేశాల సమన్వయంతో G20 అనేది నిర్వహించబడుతుంది అనమాట. ఓకేనా. ట్రయోకా అనేది దీన్నే ట్రయోకా ఉంటుంది. మూడు దేశాలు ఉన్నాయి కాబట్టి 3 దేశాల యొక్క సమన్వయంతో G20 అనేది ముందుకెళ్తాయి అనమాట. ఈ ట్రయోకా అందించే బ్యూరోక్రసీ ద్వారా నిర్వహించబడుతుంది. ట్రయోకా అనేది G20 యొక్క ప్రస్తుత, గత, తదుపరి అధ్యక్షులతో సహా 3 దేశాల సమూహం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ట్రాక్లు చూసుకున్నట్లయితే G20 యొక్క 2 ట్రాక్లు ఉంటాయి. ఒకటి షెర్పా ట్రాక్, ఇంకొకటి ఫైనాన్స్ ట్రాక్ అనమాట. ఇక్కడ షెర్పా ట్రాక్ అంటే ఏంటంటే, సభ్య దేశాల రాయబారుల నేతృత్వంలోని సంవత్సరపు శిఖరాగ్ర సమావేశాలు ఎజెండాను చర్చించడానికి షెర్పా ట్రాక్ ఉంటుంది. అలాగే ఫైనాన్స్ ట్రాక్ అనేది సభ్య దేశాల ఆర్థిక మంత్రుల నేతృత్వంలో జరిగే వ్యూహాత్మక స్థూల ఆర్థిక సమస్యలకు సంబంధించిందనమాట. అలాగే దేశాల పత్రాలు, నిబద్ధతలను చర్చించే నాయకులు మరియు గ్రౌండ్ వర్కర్లను షెర్పాలు అంటారు. ప్రతి సభ్య దేశం నుండి ఒక షెర్పా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇవన్నీ ఇంపార్టెంట్ అంశాలు, చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అర్జెంటీనా, మెక్సికో, దక్షిణాఫ్రికా, టర్కీ, అలాగే ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, న్యూజిలాండ్. మనకు G20 సభ్య దేశాలలో మలేషియా లేదు కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. అలాగే బ్రెజిల్, సౌదీ అరేబియా, వియత్నాం అనేది కూడా మనకు సభ్య దేశం కాదు. అలాగే ఇండోనేషియా, సింగపూర్ కాదు. కేవలము అర్జెంటీనా, మెక్సికో, దక్షిణాఫ్రికా, టర్కీ అనేవి ఈ 4 దేశాలు G20లో ఉన్నటువంటి సభ్య దేశాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, ఇటీవల జంతువుల నుండి మనుషులకు సంక్రమించే ముప్పు కలిగినటువంటి HKU5-CoV-2 వైరస్ను ఏ దేశానికి కనుగొన్నారని చెప్పి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసుకున్నట్లయితే జపాన్, ఇండోనేషియా, చైనా, దక్షిణాఫ్రికా. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే, చైనాలో కోవిడ్ మాదిరిగా కొత్త వైరస్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. పరిశోధకులు గుర్తించారంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం. చైనాలో కోవిడ్ మాదిరిగా ఉన్న కొత్త వైరస్ను పరిశోధకులు గుర్తించారు. ఇది జంతువుల నుండి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ను HKU5-CoV-2గా పేర్కొన్నారు. ఇది COVID-19కి కారకమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు హాంకాంగ్ చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన పత్రికలో పేర్కొనడం జరిగిందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గబ్బిలాల్లో నుండి ఇది గుర్తించారంట. అలాగే గుర్తించింది ఏ దేశంలో? చైనాలో కోవిడ్ మాదిరిగా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇది ఇంతవరకు సరిపోతుంది మీకు న్యూస్. చాలా అనవసరమైన అంశాలు దీంట్లో పెట్టడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఆప్షన్స్ ఏది రైట్ అవుతుంది? చైనా అనేది. ఏది? HKU5-CoV-2 వైరస్ అనేది చైనాలో గుర్తించడం జరిగింది. ఓకేనా. దేంట్లో? గబ్బిలాలలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ విధానాన్ని ఇటీవల తీసుకొచ్చింది? ఆర్థిక మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే, ఇటీవల సివిల్ ఏవియేషన్ మినిస్టర్ K. రామ్మోహన్ నాయుడు ఆన్ థర్స్డే launched electronic personal license for pilots, a significant step towards modernizing and enhancing safety, security and efficiency of civil aviation in India. With this launch, India has become the second country world to implement electronic personal license for flight crew. China has already implemented such facility. చైనా తర్వాత రెండవ దేశంగా ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ను ఇంప్లిమెంట్ చేసిన దేశంగా భారత్ నిలిచిందని చెప్పడం జరుగుతుంది అనమాట. తెలుగులో చూసుకున్నట్లయితే, భారతదేశం పైలట్ల కోసం ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ను ప్రారంభించింది. చైనా తర్వాత డిజిటల్
పైలట్ లైసెన్స్లను అమలు చేసిన రెండవ దేశంగా భారత్ నిలిచిందట. అసలు ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ అంటే ఏంటో చూసుకున్నట్లయితే పైలట్ల కోసం డిజిటల్ లైసెన్స్ ఇవ్వడం ద్వారా సాంప్రదాయ భౌతిక లైసెన్స్లను భర్తీ చేస్తుందన్నమాట. అంటే నార్మల్గా ఇచ్చేటటువంటి లైసెన్స్ కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో ఇచ్చేటువంటి లైసెన్స్ను ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ డిజిటల్ లైసెన్స్లను ఈ జీసీఏ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఏ మంత్రిత్వ శాఖ కింద? పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద ఇది ఉండడం జరుగుతుంది. ఇక్కడ రికార్డు చూసుకున్నట్లయితే ఈ డిజిటల్ పైలట్ లైసెన్స్లను అమలు చేసిన రెండవ దేశంగా భారత్ నిలిచిందనమాట. ఫస్ట్ దేశం ఏది? చైనా. ఓకేనా. లైసెన్స్ జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏకు ఈ యొక్క అధికారం ఉండడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ చూసుకున్నట్లయితే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనేది ఇంప్లిమెంట్ చేసిందని చెప్పొచ్చు. ఓకేనా. ఏది? ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఎవరి కోసము? పైలట్ల కోసం తీసుకొచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరైనవి. ఇటీవల ఇస్రో టెక్నాలజీ అడాప్టేషన్ ఫండ్ను ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభ దశ అంతరిక్ష సాంకేతికతల వాణిజ్యీకరణకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా అంతరిక్ష స్టార్టప్లకు మరియు ఎంఎస్ఎంఈలను వృద్ధిని వేగవంతం చేయడానికి ఉద్దేశించడమైంది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ అలాగే ప్రభుత్వేతర సంస్థలకు ఈ నిధులు అందించబడతాయని చెప్పేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే ఇటీవల భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్స్పేస్ ప్రారంభ దశ అంతరిక్ష సాంకేతికతల వాణిజ్యీకరణకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా అంతరిక్ష స్టార్టప్లు మరియు ఎంఎస్ఎంల వృద్ధిని వేగవంతం చేయడానికి టెక్నాలజీ అడాప్టేషన్ ఫండ్ను ప్రారంభించింది అని చెప్తున్నాడు. అంటే ఇన్స్పేస్ అనేది ఈ టెక్నాలజీ అడాప్టేషన్ ఫండ్ను ప్రారంభించిందంట. ఈ ఏ విభాగం కింద వస్తుంది? అంతరిక్ష శాఖ కింద వస్తుంది అనమాట. ఈ అంతరిక్ష శాఖ కింద స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి ఇన్స్పేస్ కింద ఇది పనిచేస్తుంది. ఏది? టెక్నాలజీ అడాప్టేషన్ ఫండ్ కార్యక్రమం అనేది. ఓకేనా. ఇది లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది స్టార్టప్లు ఎంఎస్ఎంఈలకు ప్రాజెక్టు ఖర్చులలో 60% వరకు, అలాగే పెద్ద పరిశ్రమలకు 40% వరకు, ఒక్కో ప్రాజెక్టుకు 25 కోట్లు వరకే పరిమితం చేయబడ్డది అనమాట. అంటే అంతరిక్ష రంగంలో స్టార్టప్స్ ఉంటాయి కదా, వాటిని అవి ముందుకు వెళ్ళేలా అవి కొన్ని మౌలికపరమైన సమస్యలు ఎదుర్కొంటాయి కదా, నిధుల సమస్యలు ఎదుర్కొంటాయి కదా, వాటిని నివారించడానికి ఇది ఇన్స్పేస్ అనేది టెక్నాలజీ అడాప్టేషన్ ఫండ్ తీసుకొచ్చిందనమాట. ఈ ఫండ్ ద్వారా వాటిని పుషప్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటి యొక్క నిధులు చూసుకున్నట్లయితే స్టార్టప్లు అలాగే ఎంఎస్ఎంఈలకైతే 60% వరకు అందిస్తుందంట, అలాగే పెద్ద పరిశ్రమలకైతే 40% వరకు అందిస్తుందంట. ఓకేనా. అయితే ఒక్కొక్క ప్రాజెక్ట్కి 25 కోట్ల వరకు మాత్రమే డబ్బులు అందించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే లిమిట్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ అర్హత చూసుకున్నట్లయితే వాణిజ్యపరంగా లాభదాయకమైన అంతరిక్ష సాంకేతికతలు కలిగిన అన్ని ప్రభుత్వేతర సంస్థలకు మాత్రమే ఇది తెరిచి అనమాట. ప్రభుత్వ సంస్థలకు కాదు, ఇది ప్రభుత్వేతర సంస్థలకు మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది ఈ నిధులని. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇన్స్పేస్ గురించి కొంచెం తెలుసుకోవాలి. భారతదేశ అంతరిక్ష రంగ సంస్కరణలో భాగంగా 2020లో ఇన్స్పేస్ అనేది స్థాపించబడ్డది. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పరిధిలోకి వస్తుంది? ఇది అంతరిక్ష శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా. దీని యొక్క ప్రధాన కార్యాలయం, ఇన్స్పేస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? భోపాల్లో ఉంది, అహ్మదాబాద్, గుజరాత్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క లక్ష్యం ఏంది? భారతదేశ అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, అధికారం ఇవ్వడం, పర్యవేక్షించడం, అలాగే ఇస్రో మరియు ప్రభుత్వేతర సంస్థల మధ్య సింగిల్ విండో ఇంటర్ఫేస్గా ఇది పనిచేయడం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఏంది? ఇటీవల ఇది ఇస్రో కాదు, ఇక్కడ ఇన్స్పేస్ అనే సంస్థ టెక్నాలజీ అడాప్టేషన్ ఫండ్ను ప్రారంభించింది. ఓకే, ఈ ఆప్షన్ తప్పు. అలాగే ఇది ప్రారంభ దశ అంతరిక్ష సాంకేతికతల వాణిజ్యీకరణకు ఆర్థిక సహాయం అందించడం, అలాగే అంతరిక్ష స్టార్టప్లకు, అలాగే ఎంఎస్ఎంఈలను వృద్ధి చేయడానికి, అంటే ఎంఎస్ఎంఈలు దేంట్లో? అంతరిక్ష రంగంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు వృద్ధిని వేగవంతం చేయడం దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఇది రైట్. నెక్స్ట్ ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర సంస్థలకు అని చెప్పేసి ఇది తప్పు. కేవలము ప్రభుత్వేతర సంస్థలకు మాత్రమే. ఓకేనా, కాబట్టి ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించే ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025లో భాగంగా తాజాగా భారత్ నుంచి ఎంపికైన వారెవరు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసుకున్నట్లయితే పూర్ణిమాదేవి బర్మన్, వందనా శివ, మేధా పాట్కర్, తులసి గౌడ. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే ఇటీవల తాజాగా ఏమైంది, ఏటా ప్రతి సంవత్సరం మ్యాగజైన్ ఏది టైమ్స్ మ్యాగజైన్ విమెన్ ఆఫ్ ద ఇయర్ ప్రాజెక్ట్లో భాగంగా కొందరు ఎంపిక చేస్తుంటుంది. అలా ఈసారి ఎంపికైన 13 మంది మహిళల్లో మన దేశం నుంచి ఒకే ఒక మహిళ ఉన్నారట. ఆమె ఎవరంటే పూర్ణిమాదేవి బర్మన్ అనమాట. ఈమె ఎక్కడి వారు? ఈమె అస్సాంలోని పబ్ మాజిర్ గ్రామంకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈమె వృత్తి ఏంటిది? జీవశాస్త్రవేత్త, పర్యావరణ సంరక్షకురాలు అనమాట. ఈమె ప్రత్యేకత ఏంది? హర్గిలా ఆర్మీ రూపకర్త, దీని ద్వారా పక్షి జాతి పరిరక్షణ. ఇది సరిపోతుంది అనమాట. ఎవరు? పూర్ణిమాదేవి బర్మను. ఇది టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించే ఉమెన్ ఆఫ్ ద ఇయర్లో భాగంగా ఎంపికైనటువంటి ఉన్నటువంటి
వ్యక్తి అనమాట, పూర్ణిమాదేవి బర్మన్. ఈమె ఏ రాష్ట్రం చెందిన ఆమె? అస్సాం. ఓకేనా. ఈమె వృత్తి ఏంటిది? జీవశాస్త్రవేత్త, పర్యావరణ సంరక్షకురాలు. ఈమె దేని ప్రత్యేకత, దేనికోసం? హర్దిల హర్గిల హర్గిల ఆర్మీ రూపకర్త అనమాట. అంటే పక్షి జాతి పరిరక్షణకు ఈమె పాటుపడుతుంది. ఓకేనా, ఇది సరిపోతుంది. ఆప్షన్ చూసుకున్నట్లయితే పూర్ణిమాదేవి బర్మన్. ఓకేనా. ఇంతటితో ఈరోజు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది మన టెలిగ్రామ్, అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అనుశీలన ఐఏఎస్. ఈ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లింకు, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ను పెడతాను. దాని ద్వారా మీరు టెలిగ్రామ్లో, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు కరెంట్ అఫైర్స్ను మార్నింగే అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటి ద్వారా మీరు సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవచ్చు. అనవసరమైన కరెంట్ అఫైర్స్ అంటే పేపర్లో ప్రతి విషయం చదవగల కంటే ఏదైతే నీడో ఎగ్జామ్ పర్పస్లో అది మాత్రమే మనం అందించడం జరుగుతుంది. ఓకేనా, దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఈరోజు మనం ఏమైనా టాపిక్స్ కవర్ చేయలేకపోతే వాటిని రేపటి రోజున మనము రేపటి క్లాస్లో కలిపి మనము కంప్లీట్ చేసుకుందాము. జై హింద్.